TV9 KAB కన్సల్టెన్సీ ఆధ్వర్యంలో అతిపెద్ద ఎడ్యుకేషన్ సమిట్ హైదరాబాద్లో జరుగుతోంది. ఇవాళ రేపు ఈ అతిపెద్ద ఎడ్యుకేషన్ సమిట్ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ నిజాం కాలేజీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రముఖ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లు పాల్గొంటున్నాయి. దేశంలోని 150 ప్రముఖ విద్యా సంస్థలు ఇక్కడ స్టాల్స్ ని ఏర్పాటు చేశాయి. TV9 KAB సంయుక్తంగా నిర్వహించిన ప్రతి చోట ఎడ్యుకేషన్ సమిట్ కు విశేష స్పందన లభించింది. ఇంటర్, డిప్లొమా, ఇంజనీరింగ్, మెడికల్, మేనేజ్మెంట్, హోటల్ మేనేజ్మెంట్, ఓవర్సీస్ ఎడ్యుకేషన్లో అడ్మిషన్లు, వెబ్ కౌన్సిలింగ్ అవగాహనకు ఎక్స్పర్ట్స్ సలహాలు, సూచనలు అందిస్తున్నారు. విద్యార్థులు వారి తల్లిదండ్రుల నుంచి విశేష స్పందన లభిస్తున్న TV9 KAB ఎడ్యుకేషన్ సమిట్ పై మరిన్ని వివరాలు మా ప్రతినిధి కృప అందిస్తారు. TV9 KAB సంయుక్త నిర్వహణలో నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో ఎడ్యుకేషన్ సమిట్ జరుగుతుంది. నిన్న స్టార్ట్ అయింది, ఈ రోజు జరుగుతుంది, రేపు కూడా ఉంటుంది. మార్నింగ్ 9 o'clock నుండి ఈవినింగ్ 6 o'clock వరకు కూడా ఈ ఎడ్యుకేషన్ సమిట్ జరుగుతుంది. చాలామంది స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళు అంటే డిగ్రీలో ఏ కోర్స్ జాయిన్ అవ్వాలి, ఎక్కడ ఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది, అలాగే పీజీ కోర్స్ చేయాలి అంటే ఏ ఇన్స్టిట్యూట్ ఉన్నాయనేది వాళ్ళు తెలుసుకోవడానికి వస్తూ ఉన్నారు. కేవలం హైదరాబాద్ నుండి ఇన్స్టిట్యూట్స్ మాత్రమే కాకుండా బెంగళూరు నుండి ఇక్కడ చాలా స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. 100కు పైగా ఇక్కడ స్టాల్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరికి కూడా పూర్తి అవగాహన కల్పించే ప్రయత్నం స్టాల్స్ చేస్తున్నాయి. అటు పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. ప్రతి స్టాల్లో కూడా అంటే ఇంజనీరింగ్ చేసేవాళ్ళు కానీ, లేకపోతే మెడిసిన్ చేసేవాళ్ళు కానీ, లేకపోతే సిఎస్సి గ్రూప్తో వాళ్ళు చదువుకున్న తర్వాత చార్టెడ్ అకౌంటెంట్ కానీ, MBA కానీ చేయాలి అనుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఒక పూర్తి అవగాహనతో ఇక్కడ నుండి పంపడం జరుగుతుంది. చాలామంది ఇక్కడ అడ్మిషన్స్ కూడా తీసుకుంటూ ఉన్నారు. సో ఇక్కడ చూస్తే మొత్తం అంతా కూడా అన్ని స్టాల్స్ కూడా బిజీగా ఉన్నాయి. స్టూడెంట్స్ అందరూ బిజీ ఉన్నారు. అలాగే స్టాల్కి సంబంధించి ఇన్స్టిట్యూట్ నుండి ఎవరు వచ్చారో వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మనం చూస్తున్నాం. ఎలా ఉంది రెస్పాన్స్? Response is super, madam. Actually, thing is, in morning sessions there are some little bit less members are coming. Afternoon session, response is very good. అంటే పేరెంట్స్ ఏమంటూ అడుగుతున్నారు, లేకపోతే స్టూడెంట్స్ నుంచి ఎటువంటి క్వశ్చన్స్ వస్తున్నాయి? పేరెంట్స్ ఎలా అడుగుతున్నారంటే మెయిన్లీ వారి రెస్పాన్సిబిలిటీ, సెక్యూరిటీ ఎలాగుంటుంది, మెయిన్ సెక్యూరిటీ ఫ్రమ్ ఉమెన్స్ అంటే సెక్యూరిటీ అడుగుతున్నారు వాళ్ళ పేరెంట్స్. మీన్స్ జెంట్స్ అయితే ఎలా ప్లేస్మెంట్స్ ఎలాగుంది, ప్లేస్మెంట్ ఇది ట్రైనింగ్ ఎలా ఇస్తారు, మీన్స్ ఎలా ప్లేస్మెంట్స్ మీ కాలేజ్లో ఎలా ప్లేస్మెంట్ జరుగుతుంది అనేది మెయిన్ కన్సర్న్. మళ్ళీ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీసు, మెయిన్లీ స్పోర్ట్స్ ఇవంతా ఎలాగుంది, మీన్స్ మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలాగుంది, ఫ్యాకల్టీ ఎంతమంది ఉన్నారు, దాంట్లో PhD ఎలా చేయండి, ఎంతమంది చేయండి అదంతా అడుగుతున్నారు. వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏది ఉందో అంతా ఉందా లేదా అని వాళ్ళు తెలుసుకుంటున్నారు. ఇది వెరీ గుడ్ ప్లాట్ఫామ్ ఫర్ పేరెంట్స్, నాట్ ఓన్లీ పేరెంట్స్ అండ్ ఆల్సో స్టూడెంట్స్. మీరు దేనికోసం వచ్చారు, అంటే ఏ ఇన్ఫర్మేషన్ కోసం వచ్చారు? ఇంజనీరింగ్ ఎలా ఉంది? ఇక్కడ ఇన్ని స్టాల్స్ ఉన్నాయి, మీకు ఎలా అనిపిస్తుంది? It's very helpful for us. We can know how are the placements, where is the college. మీరు ఇంటర్ కంప్లీట్ చేశారా? Yeah, inter. మీరు? In BTech 4th year ఇప్పుడు. ఓకే. I just came with her to know whether she will know what about the colleges and the placement. Mainly, actually, we are thinking about which college, and we are thinking mainly about placements. So that if placements is any good in any college, that I can join. Because I know everything. Now I'm in 4th year, so mainly I'm concentrating that. I'll be helpful for that. So I came with her. ఓకే. ఎలా ఉంది అయితే మీకు ఆల్రెడీ 4th year, final. సో ఎలా అనిపిస్తుంది? ఇన్ని స్టాల్స్ చూసారు, ఎలా స్టూడెంట్స్కి ఎలా యూస్ఫుల్ అంటున్నారు? వాళ్ళు చెప్పే విధానం అంటే వాళ్ళు అన్ని గైడ్ చేస్తున్నారు. అంటే మనం ఏం క్వశ్చన్ అడిగినా కూడా వాళ్ళు హెల్ప్ఫుల్గా బాగా చెప్తున్నారు. సో వీ కెన్ నో మెనీ ఇన్ఫర్మేషన్ దట్ ఎవ్రీ స్టాల్, ఏ స్టాల్కి వెళ్ళినా కూడా వాళ్ళు ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలని తొందరగా చెప్పడం బాగానే చెప్తున్నారు. స్టూడెంట్స్ అంటే ఒకరు చదువుతున్న వాళ్ళు, అలాగే ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి తోడు కోసం రావటం మొత్తం అంతా కూడా ఇక్కడంతా యూస్ఫుల్గా ఉందని చెప్తున్నారు. ఇక్కడ పేరెంట్స్ కూడా ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. ఎలా ఉందండి? అంటే ఇన్ని స్టాల్స్ ఇక్కడే ఉన్నాయి, అంటే కేవలం హైదరాబాద్లోనూ కాకుండా మొత్తం బెంగళూరు నుండి మొత్తం అన్ని స్టాల్స్ 100కి పైగా ఉన్నాయి. ఎలా ఉంది మీకు? మీరు ఎవరి కోసం వచ్చారు? అంటే మా పాప ఇంజనీరింగ్ పాప కోసం. అంటే కొంచెం హెల్ప్ఫుల్గా ఉందండి. అన్ని కాలేజెస్ వాళ్ళు ఉన్నారు కదా, అన్ని స్టాల్స్తో మాట్లాడుతున్నారా? మాట్లాడుతున్నాము, అన్ని కాలేజెస్ స్టాల్స్తో మాట్లాడుతున్నాము. అదే మాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంది. కౌన్సిలింగ్కి ముందు ఏ కాలేజ్ ఎలా ఉంటుంది ఏంటి తెలుసుకోవడానికి ఇట్స్ వెరీ హెల్ప్ఫుల్ టు అస్. ఇంతకుముందు కూడా వేరే స్టాల్లో మాట్లాడి ఉంటారు. మెయిన్ ఏ క్వశ్చన్స్తో మీరు వెళ్తున్నారు స్టాల్స్ వాళ్ళ దగ్గర? అంటే ఎలా కాలేజ్ ఎలా ఉంటుంది, ఇంకా ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి కాలేజ్లో,
మీ కాలేజ్లో కొంచెం అంటే మా పాప గర్ల్ కాబట్టి ఎలా ఉంటుంది, సెక్యూరిటీ ఎలా ఉంటుంది, అలా దాని గురించి కనుక్కుంటున్నాను. మెయిన్ అందరూ కూడా ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, ఫ్యాకల్టీ ఎలా ఉంటుంది, అక్కడ సెక్యూరిటీ ఎలా ఉంటుంది, హాస్టల్ ఫెసిలిటీ ఉందా, మెయిన్ ఈ క్వశ్చన్స్ అయితే పేరెంట్స్ అడుగుతూ ఉన్నారు. ఈవెన్ స్టూడెంట్స్ కూడా మొత్తం అన్ని స్టాల్స్లో కూడా కౌన్సిలింగ్కి ముందు ఇలా ఒక అవగాహన కల్పించడంతో చాలా ఈజీ అవుతుంది అని చెప్పేసి కూడా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఎక్స్క్యూజ్ మీ, మీరు అంటే ఏ కోర్స్ కోసం? ట్రిపుల్ ఈ. ఓకే, ఎలా ఉంది ఈ స్టాల్స్తో మీకు ఎలా యూస్ఫుల్ అవుతుంది? చాలా యూజ్ అవుతుంది. అన్ని ఇన్ఫర్మేషన్ అన్నీ తెలుస్తుంది బాగా, ఏ ర్యాంక్కి ఎక్కడ వస్తుంది కాలేజ్ అని అన్నీ తెలుస్తుంది. బిఫోర్ కౌన్సిలింగ్ ఇలా స్టాల్స్ ఏర్పాటు చేయడం ఎలా అనిపిస్తుంది? అంటే మీరు క్వశ్చన్స్ అడిగినప్పుడు మొత్తం మీకు పూర్తి అవగాహన కలిగిందా? అన్ని ఇన్ఫర్మేషన్ అన్నీ బాగా తెలుస్తుంది, అన్ని ర్యాంక్కి ఏది వస్తుంది అని. సో చూస్తున్నాం కదా, ప్రతి ఒక్క స్టాల్ దగ్గర కూడా స్టూడెంట్స్ పేరెంట్స్తో వస్తున్నారు. అంటే వాళ్ళకి మెయిన్ అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, హాస్టల్ ఫెసిలిటీ కానీ, ప్లేస్మెంట్స్ కానీ, మిగతావన్నీ ఎలా ఉన్నాయనేది కౌన్సిలింగ్ ముందే వీళ్ళందరూ కూడా ఒక క్లియర్ పిక్చర్ రావడంతో చాలా ఈజీ అవుతుంది అంటున్నారు. సో TV9 క్యాబ్ నిర్వహిస్తున్న ఈ ఎడ్యుకేషన్ సమ్మిట్ తమకు చాలా ఉపయోగపడుతుందని ఇటు పేరెంట్స్ అంటున్నారు, అటు స్టూడెంట్స్ అంటున్నారు. కెమెరామెన్ శివారెడ్డితో కృప, ఎడ్యుకేషన్ సమ్మిట్ నుండి నిజాం కాలేజ్ గ్రౌండ్స్.